ముందు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. బాబా జీవిత చరిత్రలో ఆయన విశ్వకార్యంలో ముఖ్య ఘట్టము 7th అక్టోబర్ బాబా అక్షర ఫలకాన్ని త్యజించటం. ఆ అక్షర ఫలకం త్యజించిన విషయం నిన్న చెప్పుకున్నాం జై మెహర్ బాబాలో, మెహర్ ప్రభులో. సో ఈరోజు బాబా అక్షర ఫలకాన్ని విసర్జించే ముందు అక్షర ఫలకం ద్వారా ఇచ్చిన ఆఖరి సందేశము, చివరి సందేశం ఏదైతే ఉందో అది ఈ రోజు 8th అక్టోబర్ 1954 రోజు సతారాలో దాన్ని అందరికీ పంపించారు బాబా. వెస్టర్నర్స్ కి, తర్వాత ఇక్కడ మండలి వాళ్ళకు బాబాతో ఉన్న 20 మందికి వినిపించారు. 7th నాడేమో అక్షర ఫలకాన్ని విసర్జించే కార్యక్రమం అయింది. సద్గురువులను తలుచుకోవటం, దాన్ని అందరికీ ఇవ్వటం ఆ అక్షర ఫలకాన్ని. తర్వాత బాబా 5గురు సద్గురువులను తలుచుకొని వాళ్లకు ప్రతినిధులుగా 20 మంది ఆ రోజు ఉన్న వాళ్ళని నిలబెట్టి వాళ్ళ పాదాభివందనం చేసి వాళ్ళ ద్వారా 5గురు సద్గురువులకు ప్రణామాలు తెలియచేయటము అది 7th అక్టోబర్న జరిగింది. అయితే బాబా 29-30 సెప్టెంబర్ 1954 అంతిమ ప్రకటన అని ఫైనల్ డిక్లరేషన్ ఇవ్వటం జరిగింది. దాంట్లో బాబా ఈవెంట్స్ చెప్పారు. 3 బాళ్ళు ప్రపంచ నాశనము, చివరగా ఆయన శరీరం చాలించటము. అది విని చాలా మంది బాబా ప్రేమికులు అందరూ ఎక్కడ లేని ఆదుర్దా పడుతూ ఉంటే దానికి బాబా రాయించినటువంటి సందేశము, తన అక్షర ఫలకం మీద వ్రాయించిన చిట్ట చివరి సందేశము అది ఈనాటికి కూడా మనందరికీ అది గ్రహించదగిందే కనుక దాన్ని చదువుకొని తర్వాత క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ కు వెళ్ళిపోదాం. ఆ సందేశం ఎలా ఉంది అంటే, దేర్ ఈజ్ నో రీజన్ ఎట్ ఆల్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ యూ టు వరీ. మీరెవ్వరు కూడా దేని గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు. బాబా వాజ్, బాబా ఈజ్ అండ్ బాబా విల్ ఆల్సో బి ఎటర్నల్లీ ఎగ్జిస్టెంట్. బాబా ఎవరు? శాశ్వతుడు. ఆయన అంతటా అన్నింటా సర్వకాల సర్వావస్థల యందు ఒకే రకంగా ఉండేవాడు. అందుకని బాబా ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. అందుకని ఎందుకు మీకు చింత? సివియరెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ డస్ నాట్ మీన్ ద టర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ లింక్స్. బాబా ఇక్కడ చెబుతున్నారు. ఎందుకు ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఆయన ప్రపంచంతోని, తన ప్రేమికులతోని, అందరితోని పెట్టుకున్నటువంటి బాహ్యమైనటువంటి సంబంధానికి సంబంధించినటువంటి లింక్స్. అందుకని అవి మనకు తెలుసు. 1925 10 జూలై దాకా బాబా మాట్లాడారు. చాలా మధురమైన గాత్రం బాబాది. చాలా బాగా పాడుతూ ఉంటే అప్పుడప్పుడు బాబా ఆ పోస్ట్ ఆఫీస్ భవనం ముందు అప్పుడే మెహరా వచ్చి అక్కడ చేరింది. బాబా ఆ పాడుతూ పాడుతూ లేచి చేతులు తిప్పుతూ నృత్యం కూడా చేసి స్టెప్పులు వేసేవాడట మెహరా గుర్తు చేసుకుని చెప్పినప్పుడు. సో అలాంటిది ఆయన మాట్లాడటం మానేశారు 10th జూలై 25. తర్వాత చేత్తో రాసేవారు. ఆ రాయటం కూడా 27 జనవరిలో మానేశారు. అప్పటి నుంచి అక్షర ఫలకాన్ని వహించారు. అక్షర ఫలకం 27 ఏళ్ళు, 54 దాకా, 27 నుంచి 54 దాకా దాన్ని వాడారు. దాని మీదనే అన్ని సందేశాలు ఇవ్వబడ్డాయి. గాడ్ స్పీక్స్ వచ్చింది, డిస్కోర్సెస్ వచ్చాయి. ఇవన్నీ అక్షర ఫలకం ద్వారా వస్తే ఆ అక్షర ఫలకం అంత ప్రేమికులకు ఆయనకు మధ్యన అంత సంబంధంగా ఏర్పడి ఉన్న దాన్ని కూడా 7th అక్టోబర్ 54 బాబా త్యజించటం జరిగింది. ఇట్లా బాహ్యంగా ఉన్న సంబంధాలు ఒక్కొక్కటి ఆయన తెంచి వేస్తూ ఉంటే బాబా దాని గురించి చెప్తూ అంటున్నారు, సివియరెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్, బాహ్యమైనటువంటి సంబంధాలను ఒక్కొక్కటిగా తెంచివేయటం అంటే అది అంతర్గతమైన సంబంధాన్ని తెంచివేసినట్టు కాదు. అంతర్గతమైన సంబంధాలు ఉంటాయి. ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద ఇంటర్నల్ కనెక్షన్ దట్ ఎక్స్టర్నల్ కాంటాక్ట్స్ హ్యాడ్ బీన్ కమ్యూనికేటెడ్ మెయింటైన్ అంటిల్ నౌ. ఈ బాహ్యమైనటువంటి సంబంధాలను మొట్టమొదటిగా ఆయన మానవ రూపం ధారించి మన మధ్యకు రావటం, తర్వాత ఆయన విశ్వకార్యాన్ని చేపట్టడం, అవతారుడుగా డిక్లేర్ చేయటము,
మౌనం వహించటం, రాయటము, మౌనం వహించి రాయటం మానేయటము, అక్షర ఫలకాన్ని మానేయటము, ఇవన్నీ కూడా అంతర్గతమైనటువంటి సంబంధాన్ని దృఢతరం చెయ్యటం కోసమే ఇవన్నీ బాహ్యమైన కనెక్షన్లను ఇంతవరకు నేను పెట్టుకోవటం జరిగింది. ది టైమ్ హ్యాస్ నౌ కమ్ ఫర్ బీయింగ్ బౌండ్ ఇన్ ది చైన్ ఆఫ్ ఇంటర్నల్ కనెక్షన్స్. ఇప్పుడు ఇక బాహ్య సంబంధాలతో పని లేదు, ఆంతరికమైనటువంటి సంబంధమే కావాలి. అంతర్గతమైనటువంటి సంబంధాలే ఇక దృఢతరం కావాల్సి ఉంది. హెన్స్ ఎక్స్టర్నల్ కాంటాక్ట్ ఈజ్ నో లాంగర్ నెసెసరీ. అందుకని ఇక బాహ్య సంబంధాలు అవసరం లేదు. ఎందుకు అంటే ఇంకా మరి బాబా త్వరలోనే తన శరీరాన్ని కూడా చాలిస్తాననే కదా ఆయన అంతిమ ప్రకటనలో చెప్పింది. అందుకని అది ఇక ఫైనల్ గా ఆయన ఫైనల్ సివియరెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ కనెక్షన్, బాహ్యమైన సంబంధాన్ని పూర్తిగా తుంచేయటం, శరీరాన్ని చాలించటంతో పాటు. It is possible to establish the internal link by obeying Baba's orders. అయ్యో బాబా మీరే లేకపోతే ఇంక మరి ఆంతరింగికమైన సంబంధాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి మేము అంటే దానికి బాబా చెప్తున్నాడు, ఒబేయింగ్ బాబాస్ ఆర్డర్స్. బాబా ఇచ్చిన ఆదేశాలను మీరు పాటించటం ద్వారా ఆయనతో అంతర్గతమైనటువంటి సంబంధాన్ని మీరు దృఢతరం చేసుకోవచ్చు. I give you all my blessings for strengthening these internal links. అందుకని మీరు ఈ ఆంతరికమైనటువంటి సంబంధాన్ని దృఢతరం చేసుకోవటానికి నా ఆశీస్సులను మీకు ఇస్తున్నాను. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అండ్ ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ యూ. నేను ఎప్పుడు మీతోనే ఉన్నాను. బాబా అదే చెప్పారు కదా, శ్వాస కంటే దగ్గరగా ఉన్నాను, కాబట్టి మీ నుంచి ఎప్పుడు దూరంగా ఉండను. ఐ వాజ్, యామ్ అండ్ విల్ రిమైన్ ఎటర్నల్లీ విత్ యూ. శాశ్వతంగా ఎప్పుడు మీతోనే ఉంటాను. అండ్ ఇట్ ఈస్ ఫర్ ప్రమోటింగ్ దిస్ రియలైజేషన్ దట్ ఐ హావ్ సివియర్డ్ ఎక్స్టర్నల్ కాంటాక్ట్. ఎప్పుడు మీతోనే ఉంటాను అనేది ఎందుకు? ఈ శరీరంతోని, నా ఈ రూపంతోని సంబంధం లేకుండా ఎప్పుడు మీతోనే ఉంటానని చెప్పటం కోసమే నేను ఈ ఒక్కొక్కటిగా దీన్ని తీసేశాను. ప్రమోటింగ్ దిస్ దట్ ఐ హావ్ సివియర్డ్ ఎక్స్టర్నల్ కాంటాక్ట్. అందుకని బాహ్యమైన సంబంధాలను నేను ఒక్కొక్కటిగా త్యజించి రావటానికి కారణం అదే. దిస్ విల్ ఎనేబుల్ ఆల్ పర్సన్స్ టు రియలైజ్ ట్రూత్ బై బీయింగ్ బౌండ్ టు ఈచ్ అదర్ విత్ ఇంటర్నల్ లింక్స్. ప్రతి ఒక్కరు కూడా బాహ్య సంబంధానికంటే ఆంతరంగికమైన సంబంధాల ద్వారా వాళ్ళు సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం కోసం ఒకరికొకరు ఈ ఆంతరంగికమైన సంబంధాలతోనే బంధింపబడి ఉండాలి. ఓ మై లవర్స్, ఐ లవ్ యూ ఆల్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై లవ్ ఫర్ మై క్రియేషన్ దట్ ఐ హావ్ డిసెండెడ్ ఆన్ ఎర్త్. నేను ఈ భూమి మీదకి వచ్చి ఈ మానవ రూపం ధరించి మీ మధ్యకి ఎందుకు వచ్చాను రా బాబు అంటే, ఐ లవ్ యూ ఆల్. మిమ్మల్ని అందరినీ, ఒకళ్ళని ఇద్దరిని కాదు, అందరినీ ప్రేమిస్తాను. మీరు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా, తిట్టినా దూషించినా, నాకు వ్యతిరేకంగా మాట్లాడినా అందరినీ నేను ప్రేమిస్తాను. అందుకని అలాంటి ఆ ప్రేమ కారణంగానే నేను రూపం ధరించి మీ మధ్యకు వచ్చాను. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి టార్న్ అసండర్ బై మై డిక్లరేషన్ కన్సర్నింగ్ ది డ్రాపింగ్ ఆఫ్ మై బాడీ. నేను 30 సెప్టెంబర్ 1954 ఆ రోజు చేసినటువంటి అంతిమ ప్రకటనలో నేను శరీరాన్ని చివరగా విడిచిపెడతాను అనే ఘటనను చెప్పటం అనేది అందుకే. ఎందుకు? మీరు దాని గురించి మీ హృదయాల్లో బాధపడాల్సిన పని లేదు. ఆన్ ది కాంట్రారీ, యాక్సెప్ట్ మై డివైన్ విల్ చీర్ఫుల్లీ. అలా కాదు, మా ప్రేమికుడు అంటే ఏంటి? నవజీవనంలో బాబా చెప్పినట్టు దేవునిపై భారం వేసి ఆనందంగా సాగుతున్నాం. ఆ నవజీవనం అనే అన్ని కష్టాలను భరించటానికి, కష్టాలను ఆహ్వానిస్తూ ఆనందంగా సాగుతున్నాం అంటారు వాళ్ళు. అందుకని ఆనందంగా ఉండమంటున్నారు బాబా. అన్నీ కూడా దివ్యేచ్ఛకు వదిలేసి మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. మీరు ఎలా నా నుంచి సంబంధం వదిలేసి నన్ను వదిలేస్తున్నాము అనుకున్నా కూడా మీరు నన్ను వదిలేయలేరు. ఎందుకు అంటే ఎప్పుడు నేను మీతోనే ఉంటాను కనుక మీరు నా నుంచి తప్పించుకోలేరు. ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ మీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ మీ. ఎందుకంటే సముద్రంలో ఉండే బిందువు నేను సముద్రం నుంచి వెళ్ళిపోతాను అనుకుంటే ఎక్కడి నుంచి పోతుంది? సముద్రంలో ఒకటై ఉండే బిందువు ఎప్పుడు సముద్రంలో ఉండాల్సిందే. బుడగను ఏర్పరచుకొని బుడగ కింద ఉన్నా, బుడగ లేకుండా ఉన్నా
ఎట్లా ఉన్నా అది ఆ బిందువు సముద్రంలో ఉండవలసిందే. దేర్ఫోర్ హ్యావ్ కరేజ్ అండ్ బీ బ్రేవ్. అందుకని మీరు చాలా ధైర్య సాహసాలతోనే ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇఫ్ యు డస్ లవ్ lose your hearts, how will it be possible for you to fulfill the great task? అయితే ఇలా మీరు ఇంత నిరుత్సాహపడిపోతే ఇక నేను మీకు ఇచ్చిన పని ఏం చేస్తారు మీరు? ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు ఫుల్ఫిల్ ద గ్రేట్ టాస్క్ విచ్ ఐ హావ్ ఇంట్రెస్టెడ్ టు యూ. మీకు ఇచ్చింది నేను ఒకటే ఒక టాస్క్ ఇచ్చాడట బాబా మనకి. ఏంటది? విచ్ ఐ హావ్ ఇంట్రెస్టెడ్ టు యూ. ఏంటట అది? బీ బ్రేవ్ అండ్ స్ప్రెడ్ మై మెసేజ్ ఆఫ్ లవ్ ఫార్ అండ్ వైడ్ టు ఆల్ క్వార్టర్స్. ఆయన మనకి ఇచ్చిన పని ఇది. నా సత్య ప్రేమ సందేశాన్ని మీకు మూలలకు కూడా వ్యాపింప చేయండి. అది నేను మీకు ఇచ్చినటువంటి ఒక టాస్క్. ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ మై డివైన్ విల్, అలాంటి నా దివ్యేచ్ఛను నెరవేర్చటానికి మీరు ఇలా నిరుత్సాహపడితే ఎలాగా? లెట్ ద వర్డ్స్ బాబా 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 come forth from the mouth of every child, and let their ignorance be reduced to ashes by the burning flame of my love. అందుకని ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అందరి నోట్లలో బాబా 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 అనేదే వినిపిస్తూ ఉండాలి. అలా ఎందుకు? దానివల్ల మీకు చేకూరే అటువంటి దివ్య ప్రేమ జ్యోతి ఏదైతే ఉందో మనం రోజు పాడుకునేది హారతిలో, ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు అని. ఆ ప్రేమ జ్యోతి అనేది అది జ్వలిస్తూ మీ అజ్ఞానాన్ని దహించి వేస్తుంది అని చెప్తూ బాబా కమ్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ మై విల్. అలా నా ఇచ్చను నెరవేర్చడానికి మీరందరూ కలిసి రండి. బై టేకింగ్ యువర్ స్టాండ్ ఆన్ ట్రూత్, లవ్ అండ్ ఆనెస్టీ. మీరందరూ కలిసి రావాలి. మీకు సత్యం పైన, నా ప్రేమలో, తర్వాత నిజాయితీలో ఉన్నటువంటి విశ్వాసంతో మీరు అందరూ కలిసికట్టుగా నిలబడాలి. అండ్ బీ వర్ది ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ మై వర్క్, ఇన్ మై టాస్క్. అలా మీరు నేను మీకు ఇచ్చినటువంటి ఆ పనిని నిర్వర్తించటానికి అర్హతను సంపాదించుకొని అది చేయండి. ఐ గివ్ యూ ఆల్ మై బ్లెస్సింగ్స్ ఫార్ స్ప్రెడింగ్ మై మెసేజ్ ఆఫ్ లవ్. నా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయటానికి మీకందరికీ నా ఆశీస్సులను ఇస్తున్నాను అని బాబా 8 అక్టోబర్ 1954 సతారాలో ఆల్ఫాబెట్ బోర్డు త్యజించిన మరుసటి దినం ఆల్ఫాబెట్ బోర్డు ద్వారా రాయించినటువంటి చివరి సందేశాన్ని బాబా వినిపించటం జరిగింది. అది ఈ రోజున మనం అది తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓకే, అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం మన సబ్జెక్ట్ క్రియేషన్ ఆఫ్ ఇట్స్ కాజెస్ వస్తే, పోయిన సారి మనం చదువుకున్నది ఏమిటి అంటే బాబా ప్లేన్స్ గురించి చెప్తూ వచ్చారు. తర్వాత ఆయన యొక్క హుక్కీ అన్నాడు, విమ్. నాకు ఆ హుక్కీ విమ్ గాని వచ్చినట్టయితే సెలెక్టెడ్ ఫ్రమ్ అమాంగ్ ది బాయ్స్, అప్పుడు బాబా దగ్గర ఉన్నటువంటి ఆ ప్రేమాశ్రమం పిల్లలందరికీ కూడా బాబా అంటున్నారు, నేను వాళ్ళకి మే ఎట్ వన్స్ గెట్ రియలైజేషన్ అండ్ బి బ్రాట్ బ్యాక్ ఫర్ స్పెషల్ డ్యూటీ. నేను తలుచుకుంటే వాళ్ళకి ఒక్క క్షణంలో భగవదైక్య స్థితిని ప్రసాదించి మళ్ళీ వెనక్కి ఈ సృష్టి చైతన్యానికి కూడా తీసుకొచ్చి వాళ్లకు నేను ప్రత్యేకమైనటువంటి కర్తవ్యాన్ని ఇచ్చి చేయించుకుంటాను అన్నాడు. బట్ ఫర్ దిస్ టు హ్యాపెన్ ది టైమ్ మస్ట్ కమ్. దానికోసం సమయం కలిసి రావాలి, నాకు అలాంటి హుక్కీ కూడా రావాలి అని చెప్తూ అక్కడ బాబా కృష్ణావతారంలో 17 మందికి అలా ఇచ్చాను అని చెప్తూ, ఇప్పుడు మాత్రం దానికి సంఖ్యకు ఏది పరిమితం కాదు, నేను ఎంతమందికి పడితే అంతమందికి అలాంటి అనుభవాన్ని క్షణంలో నేను ప్రసాదించగలను. అయితే ఈ పిల్లల్లో ఎవరికి అలాంటి, బాబా దాన్ని యాపిల్ కింద పోల్చారు. యాపిల్ కింద పోల్చి బాబా చెప్పాడు, నౌ వి విల్ సీ హూజ్ డెస్టినీ ఇట్ ఈజ్. ఎవరికి అది ప్రాప్తమో చూద్దాము అని. దానికోసం ఏం చేయాలి? మీరంతా కూడా, ఆ పిల్లలందరికీ కూడా బాబా చెప్పింది ఏంటంటే, హ్యావ్ నో డౌట్ అబౌట్ దట్. మీరు నా గ్రేస్ గురించి, నా గ్రేసు ద్వారా మీకు క్షణంలో భగవదైక్య స్థితిని ప్రసాదించడం గురించి ఏ రకమైన అనుమానం. అందుకని
మీలో అర్హత పెంచుకోవాలి. అర్హత అంటే ఏం అర్హత కావాలి మీకు? సో క్రియేట్ అండ్ ఇంక్రీజ్ లవ్. నా పట్ల మీకుండే ప్రేమను, అందుకే రోజు మనం ప్రార్థనల తర్వాత చదివే బిలవెడ్ గాడ్ హెల్ప్ us all to love you more and more and still yet more, more and more and still yet more. అంటే ఇప్పుడు మనకున్నది సరిపోవటం లేదు కనుక ఇంకా ఎక్కువగా ప్రేమించడం. అదే బాబా ఈ లెక్చర్లో ఈ 30th 29th డిసెంబర్ 1927 రోజు చెప్పిన దాంట్లో కూడా మొదటి నుంచి కూడా బాబా చెప్తూ వచ్చింది పిల్లలకు అదే, ఇంక్రీజ్ లవ్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేమ్? ఈ ప్రేమ, ఈ లవ్ అంటే ఏమిటి? ఇట్ మీన్స్ వన్ థింగ్ ఓన్లీ, థింకింగ్ ఆఫ్ శ్రీ అండ్ నథింగ్ ఎల్స్. అంటే ప్రేమ అంటే ఏమిటి ఇక్కడ? స్మరణే ప్రేమకు ఆధారం, స్మరించండి అహరామం మెహరునామం అన్నారు శ్రీనివాసరావు గారు చాలా చక్కగా. అంటే బాబా చెప్పింది కూడా అదే, ఈ ప్రేమ ఇంకా పెంచుకోండి అంటే ఏమిటి చేయటం? ఇట్ మీన్స్ వన్ థింగ్ ఓన్లీ, దాని యొక్క అర్థం ఒకటే అని బాబా చెప్తున్నాడు. ఏంటట ఒక అర్థం దానికి? థింకింగ్ ఆఫ్ శ్రీ. ఆ రోజుల్లో బాబాను శ్రీ అనేవారు వాళ్ళంతా, అందుకని థింకింగ్ ఆఫ్ శ్రీ అంటే థింకింగ్ ఆఫ్ బాబా అండ్ నథింగ్ ఎల్స్. అంటే థింకింగ్ అంటే ఎట్లాగా? ఏదో మనకు వచ్చిన ఆలోచనలు, మన డ్యూటీలు, మన ప్రపంచము, దీంట్లో ఇవన్నీ చేసుకుంటూ పొద్దున సాయంత్రం అప్పుడో ఇప్పుడో బాబాను మనకు తోచినట్టుగా మనం తలుచుకుంటున్నాం. అది కాదు ఇక్కడ. ఎలాట ఆ తలుచుకోవటం ఇంక్రీజింగ్ అంటే థింకింగ్ ఆఫ్ శ్రీ అండ్ నథింగ్ ఎల్స్. ఆయననే తలుచుకుంటూ ఉండాలి, నథింగ్ ఎల్స్. వేరే ఏవి కూడా ఆలోచనలు మన మనస్సులోకి రాకూడదు. వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలి. అండ్ ఇఫ్ యూ డూ సో, I have decided that among those whom I wish to bring down to consciousness again after realization, most will be boys. ఇలా నేను భగవదైక్య స్థితిని కలిగించి మళ్ళీ ప్రాపంచిక స్థితికి వెనక్కి తీసుకురావటం అనేది ఏదైతే చెయ్యాలని నాకు తలంపు ఉందో అది మోస్ట్ విల్ బి బాయ్స్. దానికి అర్హులైన వాళ్ళు ఈ పిల్లల్లోనే ఉన్నారు. And so all this spread of illusion, you will see it all. అయితే ఈ మాయ యొక్క ఇంత పెద్ద వలలో మీరు ఏదైతే చిక్కుకుపోయి ఉన్నారో దాంట్లో ఇది జరగటం కూడా మీరు చూస్తారు. హౌ మెనీ అమాంగ్ ద బాయ్స్ విల్ బికమ్ సెయింట్స్? ఈ పిల్లల్లో ఎంతమంది సత్పురుషులు అవుతారో. ఓన్లీ జస్ట్ దిస్ మార్నింగ్ ఐ హావ్ టోల్డ్ యూ దిస్. నేను ఈ విషయం ఈ రోజు పొద్దున్నే చెప్పాను. బాబా స్కూల్ పెట్టడానికి కారణం ఏదో స్కూల్ నడిపి పిల్లలందరికీ విద్య చెప్పించి ఉద్యోగాల కోసం సర్టిఫికేట్ ఇవ్వటం కాదు. వాళ్లకు ఆధ్యాత్మిక పరంగా వాళ్ళను ఇంత ఉన్నతమైన స్థానానికి చేర్చటం ముఖ్యమైనటువంటి బాబా యొక్క ఇది. అందుకనే ఆయన తన యొక్క ఆ దివ్య ప్రణాళిక ప్రకారం చేసే పని పూర్తి కాగానే ఆ స్కూలు అన్ని మూసేశారు బాబా. సో హౌ మెనీ అమాంగ్ ది బాయ్స్ విల్ బికమ్ సెయింట్స్? ఎంతమంది సత్పురుషులు అవుతారో. ఓన్లీ జస్ట్ దిస్ మార్నింగ్ ఐ హావ్ టోల్డ్ యూ, మీకు పొద్దున్నే చెప్పాను. ది టైమ్ ఈజ్ వెరీ నియర్. ఆయన అనంతత్వంలో ఒక 100 సంవత్సరాల జీవితం ఒక క్షణకాలం కాదు. కాబట్టి బాబా అంటున్నారు టైమ్ ఈజ్ వెరీ నియర్. మరి బాబా మౌన విరమణ గురించి కూడా చెప్తూ ఇదిగో సమయం ఆసన్నమైంది అని చెప్తూ వచ్చారు. ఎందుకు? మౌనంతో ఈ యావత్ విశ్వం యొక్క ఆధ్యాత్మిక పురోగతి లింక్ చేయబడి ఉంది. ఈ విశ్వానికి ఒక పెద్ద సునామీ లాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉప్పెన లాంటి తోపును బాబా ఇవ్వటానికి తన దివ్య ప్రణాళిక ప్రకారంగా అంతా చేసేశారు. దానికి ఇంకా నట్టేం మిగిలిలేదు. బాబా అన్నాడు పవర్ హౌస్ అయినాయి, లైన్స్ అయినాయి, అన్ని లైన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, ఇంకోన్లీ దాని స్విచ్ వేయటం మాత్రం మిగిలి ఉంది అన్నారు. సో అలాంటి స్విచ్ వేయటం అనేది మాత్రమే ఉంది అది. అండ్ ఆఫ్టర్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ దిస్ టు అకాంప్లిష్మెంట్ శ్రీ విల్ కమ్ అవుట్, ద హుక్కీ మస్ట్ కమ్. అయితే ఇదంతా అయిన తర్వాత ఆయన లహర్ ఏదైతే ఉందో
ఎవరికి ఇవ్వదలుచుకుంటే వాళ్లకు ఇచ్చే అటువంటి ఆయన ఆ విమ్ అనేది దాని ప్రకారంగా జరిగిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఆటోమేటికల్లీ. ప్రతిది కూడా ఆయన నిర్ణయించినటువంటి దివ్య ప్రణాళిక ప్రకారంగా ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతాయి. టు సమ్ ఐ విల్ షో గాడ్. కొంతమందికి నేను భగవంతుణ్ణి చూపిస్తాను, అంటే సిక్స్త్ ప్లేన్ ఎక్స్పీరియన్స్. సమ్ ఐ విల్ మేక్ వన్ విత్ గాడ్. కొంతమందిని నేను భగవంతునిలో ఒకటైపోయేలాగా భగవద్ ఐక్య స్థితిని కొంతమందికి కల్పిస్తాను అని బాబా చెప్పటం జరిగింది. అండ్ శ్రీ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ అలాంగ్ దీస్ లైన్స్. ఇలాగే బాబా కొంత ఇంకా దాని మీద ఇంకా వివరణ కూడా ఇవ్వటం జరిగింది ఆ లెక్చర్ లో. కన్క్లూడింగ్ ఆన్ దిస్ టాపిక్, అలా ఈ భగవదైక్య స్థితిని ఆ పిల్లల్లో కొంతమందికి కలిగించటం, వాళ్ళను మళ్ళీ వెనక్కి ఈ సృష్టి చైతన్య స్థితికి తీసుకురావడం, వారికి ఎవరెవరికి మరి ఏం బాధ్యతలు ఇచ్చి ఎలా తన కార్యంలో వాళ్ళను పాత్రధారులుగా చేసుకోవాలో అదంతా కూడా బాబా ఆయనకున్న ప్లాన్ ప్రకారంగా చెప్పటం జరిగింది. సో అది దాన్ని ముగిస్తూ బాబా శ్రీ దెన్ రిటర్న్డ్ టు ద మెయిన్ థీమ్ ఆఫ్ ది డేస్ లెక్చర్ అండ్ టుక్ అప్ వన్స్ అగైన్ ది థ్రెడ్ ఆఫ్ హిస్ ఫార్మర్ ఎక్స్ప్లెనేషన్ కన్వేయింగ్. అప్పటిదాకా బాబా ఏం చెప్పాడు? ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, దాని గురించి చెప్తూ మధ్యలో బాబా ఈ పిల్లలకు ఆయన ఇచ్చే వరము, ఆయన యొక్క ఈ విమ్, ఆయన యొక్క ఆ విలాసం, దాని ప్రకారంగా ఎవరెవరికి ఏ అనుభవాలు ఇవ్వదలుచుకున్నానో అది ఇస్తాను అని చెప్పిన విషయాన్ని ఆయన వివరించి దాని నుంచి మళ్ళీ ఆ ప్లేన్స్ గురించి ఏదైతే చెప్తున్నారో భూమికల గురించి దాంట్లోకి వచ్చారు. మళ్ళీ వచ్చి, సో మై డియర్ బాయ్స్, విత్ రెస్పెక్ట్ టు ది కేస్ ఆఫ్ ది పిల్గ్రిమ్ ఆన్ ది ఫస్ట్ ప్లేన్. బాబా ఇక మొట్టమొదటి భూమిక మీద ఉన్నటువంటి యాత్రికుడు, బాటసారి, ఆయన గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, సచ్ ఎ వన్ కెన్ రీడ్ ద మైండ్స్ ఆఫ్ అదర్స్. ఆ మొట్టమొదటి భూమికలో ఉండేవాడు తన ఎదుటిలో ఉన్నవారి మనస్సులను చదివి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చెప్పగలడు. ఇఫ్ హీ విషెస్ సీ థింగ్స్ ఫార్ ఆఫ్. ఆయనకు కానీ ఆ తలంపు వచ్చినట్టయితే ఎక్కడ ఏం జరుగుతుందో అంతటా కూడా చూడవచ్చు. కానీ ఈ జస్ట్ థింక్ అబౌట్ దిస్. అయితే మనస్సులను ఆయన చదివి ఎవరి మనస్సులో ఏముందో చెప్పటానికి మాత్రం వాళ్ళు ఆయన సమక్షంలో ఉండాలి. There are some who, having advanced in the first plane and lacking the guidance of a guru, experience a great nad. ఇక్కడ ఈ మొదటి భూమికలోకి వచ్చి మొదటి భూమికను అనుభవిస్తున్నవారు సద్గురువు యొక్క సహాయము పర్యవేక్షణ లేకుండా ఉన్నవాళ్ళు మాత్రము వాళ్ళకి ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంటుందట. ఏమిటట? దివ్యనాదాన్ని వింటూ ఉంటారట వాళ్ళు. ఆ దివ్యనాదం అంటే మన ఈ ప్రాపంచికమైనటువంటి ఈ సప్తస్వరాల సంగీతము, ఇది సెవెంత్ షాడో అన్నారు బాబా ఒరిజినల్ దానికి. అయితే ఇక్కడ ఈ భూమికల్లో ఉండేది మన మామూలు ప్రాపంచికమైన సంగీతానికంటే కూడా చాలా ఉన్నతంగా, చాలా వివశుణ్ణి చేసేలాగా ఉంటుంది. ఫర్ రీడింగ్ ద మైండ్స్ ఆఫ్ అదర్స్, ఎక్స్పీరియన్స్ ఎ గ్రేట్ నాద్. అయితే ఈ ఇతరుల మనస్సులను చదవటానికి కూడా ఈ నాదాన్ని వింటూ ఉంటాడట. ఫర్ రీడింగ్ ది మైండ్స్ ఆఫ్ అదర్స్. దేర్ ఆర్ మెనీ సచ్ పర్సన్స్ ఇన్ ది వరల్డ్ ఈవెన్ నౌ. ఇప్పుడు కూడా ప్రపంచంలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాట్ ఈస్ దిస్ నాద్ అబౌట్? అయితే వాళ్ళు వినే ఈ నాదము, ఈ నాదస్వరం ఏమిటి అది? అండ్ వై డస్ ఇట్ అరైజ్? ఎందుకు ఆ నాదం వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది? ఇట్ డస్ సో బికాస్ those who exercise such powers experience an unimaginable pleasure in doing so. ఎందుకంటే ఎవరైతే మొదటి భూమికలోకి చేరి ఆ సూక్ష్మ ప్రపంచపు ఆ వినటము అనే దాన్ని వాళ్ళు వినటము, ముక్కు ద్వారా ఆఘ్రాణించటం, ఈ రెండు ఈ మొదటి భూమికలో సూక్ష్మ ప్రపంచంలో జరిగేవి.
ఇక మానసిక ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత చూడటం మాత్రమే ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఇది వాళ్ళు ఈ నాదాన్ని వింటూ ఆ అనుభూతి పొందుతూ ఉన్నప్పుడు అసలు ఊహించలేనటువంటి ఆనందం వాళ్ళ కలుగుతూ ఉంటుంది కనుక దాంట్లో లీనమైపోతారు. ఇట్ ఈస్ నో ఆర్డినరీ థింగ్. అది చాలా సాధారణమైన విషయం కాదు. దిస్ రీడింగ్ ద మైండ్స్ ఆఫ్ అదర్స్ అంటే ఇతరుల మనస్సుల్లో ఏ రకమైన ఆలోచనలు కొనసాగుతున్నవి అనే విషయాన్ని గ్రహించి చెప్పటం అనేది ఇది కూడా సామాన్యమైన విషయమేం కాదు. అఫ్ కోర్స్ దీస్ ఫస్ట్ ప్లేన్ పర్సన్స్ కెన్ రీడ్ ది మైండ్స్ ఓన్లీ ఆఫ్ దోస్ హూ ఆర్ ఫిజికల్లీ నియర్ టు దెమ్. అయితే ఈ మొట్టమొదటి భూమికలో ఉండే వాళ్ళు మాత్రం వాళ్ళ సమక్షంలో ఉండే వారి మనస్సులను మాత్రమే చదివి దాంట్లో ఉన్న ఆ ఆలోచనలను చెప్పగలరు. నాట్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఫార్ ఆఫ్. వాళ్ళ నుంచి దూరంగా ఉండే వాళ్ళ యొక్క మనస్సులను వీళ్ళు చదవలేరు. దే కెన్ సీ ఎట్ గ్రేట్ డిస్టెన్సెస్ బట్ కెనాట్ రీడ్ మైండ్స్ ఆఫ్ దోస్ ఫార్ ఫిజికల్లీ రిమూవ్. భౌతికంగా వీళ్ళకు సమక్షంలో లేని వాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు వీళ్ళు చూడగలిగిన వాళ్ళ మనస్సులో ఏముందో చదివి చెప్పలేరు. ఎందుకంటే అలా మనస్సులో ఉండే ఆలోచనలను చదివి చెప్పగలగాలి అంటే ఆ వ్యక్తులు వాళ్ళ సమక్షంలోనే ఉండాలి. If all of this can be said of a man in the first plane. సో ఇది ఇంతటి శక్తి శక్తి సూక్ష్మ ప్రపంచానికి చెందింది శక్తి. కాబట్టి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూక్ష్మ ప్రపంచం నుంచి సూక్ష్మ శరీరం ద్వారా వాళ్ళు దాన్ని గ్రహించగలుగుతున్నారు. మొట్టమొదటి భూమికలో ఉండేవాళ్ళు. బాబా అంటున్నాడు, మొట్టమొదటి భూమికలో ఉండే వాళ్ళకే ఇంత శక్తి అలవడి ఈ నాదాన్ని వినటం, ఇతరుల మనస్సులోని ఆలోచనలను చదివి చెప్పటం అనేది మొదటి భూమికలో వాడికే ఇంత ఉంటే వాట్ డు యు థింక్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ ద సెవెంత్ ప్లేన్. అయితే మొదటి భూమికలో ఉండేవాడికే ఇంత శక్తి వచ్చింది అని మనం ఆశ్చర్యపడితే ఇక 7వ భూమికలో వాడి అనుభవాలను గాని పోల్చినట్టయితే వీడెంత వాడి ముందు? ఐ లీవ్ దిస్ ఫార్ యూ టు టర్న్ ఓవర్ ఇన్ యువర్ మైండ్స్. కాబట్టి మీరు మీ మనస్సులోనే ఆలోచించుకోండి, మీకే వదిలేస్తున్నాను ఈ విషయాన్ని. These powers and other attributes of persons in the planes will be explained by Sri tomorrow. బాబా అంటున్నారు ఈ ఒక్క మొదటి భూమిక కాదు, మొదటి భూమిక నుంచి 7వ భూమిక దాకా ఈ 7 భూమికలలో ఉండే అటువంటి శక్తులు అండ్ వాటికి సంబంధించినటువంటి అనుభూతులు, ఆ భూమికల్లో ఉండేవారు పొందే అనుభూతులు, వీటి గురించి రేపు నేను మీకు చాలా వివరంగా చెప్పుతాను అంటూ బాబా అంటున్నారు. ఇన్ ది మీన్ టైమ్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ టుడే. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటి, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను నేను? ఎందుకు అంటే మీకు అలాంటి అర్హత రావాలి. ఎలాంటి అర్హత? ఆ ఉన్నత భూమికల్లో ఉండే వాళ్ళు పొందే అటువంటి ఆ అనుభూతులు, ఇది అంటే మధ్యస్థమైనవి కాకుండా అల్టిమేట్ గా బాబా అన్నాడు కదా, టు సమ్ ఐ విల్ షో గాడ్ అన్నాడు. అంటే 6th ప్లేన్ ముగ్గురికి ఇచ్చారు 6th ప్లేన్ అనుభూతి ఆ ప్రేమాశ్రమం పిల్లలకి. సో అలా టు సమ్ ఐ షో గాడ్, టు సమ్ ఐ విల్ మేక్ దెమ్ వన్ విత్ గాడ్ అన్నారు. వాళ్ళను భగవంతునితో ఒక్కటి చేస్తాను అన్నారు. సో బట్ రిమెంబర్, డూ నాట్ నెగ్లెక్ట్ ధ్యాన్, మెడిటేషన్ అండ్ ద క్రియేటింగ్ ఆఫ్ లవ్ ఫర్ శ్రీ. అందుకని మీన్ టైం అదంతా దాని గురించి మీరు ఇప్పుడు పట్టించుకోవద్దు. మీరు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే నా మీదనే ధ్యానం చేసి నన్ను అధికాధికంగా నా పట్ల ప్రేమను పుట్టించుకోవటానికి, ప్రేమను అధికతరం చేసుకోవటానికే ప్రయత్నం చెయ్యండి. ఇన్ ఫ్యాక్ట్ డోంట్ బాదర్ విత్ దీస్ అదర్ మ్యాటర్స్. అంటే బాబా ఇందాక చెప్పినటువంటి విషయాలు, భూమికల్లో ఉండే శక్తి
ఇవన్నీ కూడా వాటి గురించి మీరేమి ఎక్కువగా పట్టుకోవద్దు. ఆల్ దిస్ ఈజ్ ఆల్ నథింగ్. అవన్నీ కూడా వాటికి ఏం పెద్ద విలువ లేదు. దేర్ ఈస్ నో యూజ్ ఇన్ వేస్టింగ్ యువర్ టైమ్ ఓవర్ ఇట్. నా పట్ల మీరు పెంచుకునే ప్రేమతో పోలిస్తే ఆ ప్రేమకున్న విలువ వీటి దేనికి కూడా లేదు. కాబట్టి వీట్ల కోసం ఆలోచించి వాట్ల గురించి అబ్బా ఇంత శక్తులు వస్తాయా, ఇంత ఇవి వస్తాయా, ఈ భూమికలో ఆ భూమికలో ఇలా ఉంటాయా అని దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోకండి. కానీ బాబా అందుకే అన్నాడు, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ వేస్టింగ్ యువర్ టైమ్ ఓవర్ ఇట్. వాటి గురించి ఆలోచించి మీ బుర్ర బద్దలు కొట్టుకొని సమయాన్ని వృధా చేసుకోకండి. యూ జస్ట్ అటెండ్ టు యువర్ ఓన్ డ్యూటీస్. కాబట్టి మీకు బాబా ఏ కర్తవ్యాలను ఇచ్చారో అవి దాన్ని ఆచరించండి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ యువర్ డ్యూటీస్ ఆర్ దీస్. మీకు ఇచ్చినటువంటి కర్తవ్యాలలో ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి అంటే టు బేర్ ఇన్ మైండ్ ది ఆర్డర్స్ ఆఫ్ శ్రీ. శ్రీ అంటే మెహర్ బాబా. మెహర్ బాబా మీకు ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు తూచా తప్పకుండా పాటించటము. ది ఆర్డర్స్ ఆఫ్ శ్రీ, ఆయన ఇచ్చిన ఆదేశాలు. అండ్ టు యాక్ట్ స్ట్రిక్ట్లీ అకార్డింగ్లీ. ఆ ఆదేశాల ప్రకారంగా నడుచుకోవటమే మీకు చాలా తప్పనిసరి ముఖ్యమైనటువంటి విషయము. దట్ ఈస్ ద ఓన్లీ ఎసెన్షియల్ థింగ్ రిక్వైర్డ్ ఆఫ్ యూ. మీకు కావలసినటువంటిది ముఖ్యమైనటువంటి విషయము అదే. లీవ్ ఆల్ ఎల్స్ ఎసైడ్. ఇక మిగిలినవన్నిటిని కూడా పక్కన పెట్టేయండి. వాటికి ఏ మాత్రం విలువను మీరు ఆపాదించుకోకండి. ఫర్ ఓన్లీ పరమాత్మ ఈజ్ రియల్. బాబా ఎందుకు ఇతరవంతా పక్కన ఎందుకు పెట్టమంటున్నాడు? గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. ఇతరమంతా ఎందుకు పక్కన పెట్టమంటున్నాడు? ఇతరమంతా భ్రాంతి, మాయ, దేవుడు ఒక్కడే సత్యం అని చెప్తూ బాబా అంటున్నాడు, ఫర్ ఓన్లీ పరమాత్మ ఈజ్ రియల్. పరమాత్ముడు ఒక్కడే సత్యము. ఆల్ ఎల్స్ ఈజ్ ఎ డ్రీమ్. మిగిలిందంతా కూడా స్వప్నప్రాయం, స్వప్నమే. అదే మాయ, అదే భ్రాంతి. బట్ హౌ టు టర్న్. అయితే ఆ రకమైనటువంటిది అంటే భగవంతుడు మాత్రమే సత్యము, మిగిలిందంతా మిథ్యా, స్వప్నప్రాయము అనే అటువంటి దాని వైపు మనం పూర్తిగా మన మనస్సును మళ్ళించుకోవాలి. అంటే ఎలా అట్లా మనం అటువైపు మరలటం? ఇన్ ఆర్డర్ టు సీ అండ్ బికమ్ వన్ విత్ పరమాత్మ, దిస్ ఈజ్ ద క్వశ్చన్. అయితే బట్ హౌ టు టర్న్ అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? భగవంతుడు సత్యమే, వింటున్నాం, చెప్తున్నాం, చదువుతున్నాం కాబట్టి భగవంతుడు సత్యం అనేది విషయం తెలుసు. ఆల్ ఎల్స్ ఈజ్ ఎ డ్రీమ్. మిగిలిందంతా ఒక స్వప్నప్రాయం. అది కూడా మనం చదువుకున్న దాన్ని బట్టి తెలుసు. కానీ ఆ అనుభూతి లేదే. ఆ అనుభూతి లేదు, ఈ అనుభూతి లేదు. ఆ అనుభూతి వైపు మరలటము ఎలాగా అంటే ఇన్ ఆర్డర్ టు సీ అండ్ బికమ్ వన్ విత్ పరమాత్మ. అది అనుభూతి కావాలి అంటే మనం భగవంతునితో ఒక్కటైపోవాలి. భగవంతునితో ఒక్కటైపోవటానికి అటువైపుకు తిరగాలి. దానికి బాబా అంటున్నారు, దిస్ ఈజ్ ద క్వశ్చన్. అదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. అదేంటి? ఆ ప్రశ్నకు జవాబు బాబా చెబుతున్నారు. సో క్రియేట్ లవ్. బాబా మొట్టమొదటి నుంచి క్రియేషన్ లో మొట్టమొదటి లెక్చర్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి దాంట్లో ఆయన బాగా దృఢంగా చెప్పినటువంటి విషయము క్రియేట్ లవ్, క్రియేట్ లవ్. ప్రేమను మీరు ఇనుమడింపజేసుకోండి, ప్రేమను పుట్టించి దాన్ని పెంపొందించుకోండి అనే విషయం బాబా చెప్తూ ఆ 29 డిసెంబర్ 1926 రోజున ఇచ్చినటువంటి లెక్చర్ అక్కడికి అయిపోయింది. తర్వాత బాబా మళ్ళీ ది ప్లేన్స్ అండ్ ది స్కైస్ మనం ఇంతకు ముందు చదివి ఆపేశాము. అక్కడికి మళ్ళీ వచ్చి భూమికలు, ఆ భూమికలకు అంటి పెట్టుకొని ఉన్నటువంటి ఆకాశాలు, దాన్ని స్వర్గము అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ అంత చాలా సమ్మోహింపజేసే అటువంటి అనుభవాలు ఉంటాయి కాబట్టి స్వర్గాలు అని కూడా చెప్పుకోవచ్చు.
Before opening his lecture, Sri repeated what he had said yesterday, that he has sworn to make some 10 or 20 or 25 or 30 boys. The boys' luck is so good in their having come into such close proximity with a realized Sadguru. The great yogis, he continued, have been clamoring for years to see and become one with God. యోగులు, మునులు, ఋషులు ఆ, ఎంతో కాలంగా కఠినమైనటువంటి తపస్సులు చేస్తూ దేన్ని ఆశించి వాళ్ళు చేస్తున్నారో అది చాలా దుర్లభమైంది. దాన్ని ప్రసాదించేటువంటి సద్గురువు కూడా వాళ్లకు దొరకటం కఠినమైన విషయమే. అయినా ఈ పిల్లలు ఉన్నారే, స్కూల్ పిల్లలు, ఎంతటి అదృష్టవంతులు వీళ్ళు. సాక్షాత్తు అవతారుని యొక్క సాంగత్యంలోకి వచ్చారు. ఆయన చెప్పినట్టు విని ఆయనకు విధేయులై ఆయన యొక్క ప్రేమను పెంపొందించుకునే ప్రయత్నంలో సఫలీకృతమయ్యే వైపు ముందుకు వెళ్తున్నారు అంటే ఎంతటి గొప్ప విషయము. దీంట్లో 10 మందే కావచ్చు, 20 మందే కావచ్చు, 30 మందే కావచ్చు. బాబా ఎంతమందికి ఇవ్వదలుచుకుంటే అంతమందికి బాబా ఈ అనుభూతిని ఇవ్వగలడు. అది గొప్ప గొప్ప యోగులకు కూడా సాధ్యం కానటువంటి విషయము. Some have been observing fast for over a decade. ఆ యోగుల్లో చాలా మంది దశాబ్ద కాలంగా ఉపవాసాలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, some have been hanging upside down for years together. కొంతమంది తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారు. Yet God does not go to them. అయినా భగవంతుడు వాళ్ళ వైపుకు వెళ్ళటం లేదట. I do not go to them. బాబా సాక్షాత్ అవుతాడు కదా, ఆయన చెప్తున్నాడు,